హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ డేట్ వచ్చి సెప్టెంబర్ 14వ తేదీ 2025. ఈరోజు ఆసియా కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. హై వోల్టేజ్ మ్యాచ్ ఇది. ఈ వీడియోలో ఈ మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాము. రెండు టీంలకి ఇది ఆసియా కప్లో రెండో మ్యాచ్. చెరొక టీము ఒక్కొక్క మ్యాచ్ ఆడింది. టీమిండియా యూఏఈతో మ్యాచ్ ఆడింది, గెలిచింది. పాకిస్తాన్ ఒమన్తో ఆడింది, ఆ మ్యాచ్ గెలిచింది. ఇప్పుడు రెండు టీంలకి ఆసియా కప్లో ఇది సెకండ్ మ్యాచ్. ఈ రెండు టీంలు గ్రూప్ ఏలో ఉన్నాయి. గ్రూప్ ఏలో మొత్తం 4 టీమ్స్ ఉన్నాయి. ఇండియా, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ. టాప్ 2లో ఉన్న టీమ్స్ సెమీఫైనల్ క్వాలిఫై అవుతాయి. ఈ ఆసియా కప్ మ్యాచెస్ మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్స్టార్లో రావు, సోనీ లీవ్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఈరోజు జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి టాస్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. నెక్స్ట్ ఈ మ్యాచ్లో ఆడిన పాకిస్తాన్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూసుకుంటే, ఓపెనర్స్ వచ్చి సయీమ్, ఫర్హాన్, హారిస్, ఫకార్ అండ్ సల్మాన్ అండ్ నవాజ్. నెక్స్ట్ నవాజ్, ఫహీమ్, షహీద్ అఫ్రిది, ముహీమ్, అబార్. ఇది ఈ మ్యాచ్లో ఆడుతున్న పాకిస్తాన్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ మ్యాచ్లో ఆడబడుతున్న టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. సేమ్ ఫస్ట్ మ్యాచ్ టీమిండియా యూఏఈతో ఫస్ట్ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో ఆడిన టీమే ఈ మ్యాచ్లో కూడా నో చేంజెస్ టీమిండియాకి. ఒకసారి ప్లేయర్ డీటెయిల్స్ చూస్తే, ఓపెనర్ అభిషేక్ శర్మ, సుమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ తిలక్ వర్మ, సంజు శాంసంగ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా. ఇది ఈ మ్యాచ్లో ఆడబోతున్న టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఈ మ్యాచ్లో టాస్ కలిసి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఎర్లీగానే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సైమ్ ఈ మ్యాచ్లో జస్ట్ ఒక్క బాల్ ఆడి డకౌట్ అయ్యిండు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో బుమ్రా క్యాచ్ ఇచ్చి ఫస్ట్ వికెట్కి అవుట్ అయ్యిండు. పాకిస్తాన్ 6 రన్స్కి 2 వికెట్స్ కోల్పోయింది. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ మహమ్మద్ హారిస్ ఈ మ్యాచ్లో 5 బాల్స్లో 3 రన్స్ కొట్టి బుమ్రా బౌలింగ్లో హార్దిక్ పాండ్యా క్యాచ్ ఇచ్చి సెకండ్ వికెట్కి అవుట్ అయ్యిండు. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఫకర్ జమాన్ ఈ మ్యాచ్లో 15 బాల్స్లో 17 రన్స్ కొట్టి థర్డ్ వికెట్కి అవుట్ అయ్యిండు. అక్షర్ పటేల్ బౌలింగ్లో తిలక్ వర్మకి క్యాచ్ ఇచ్చి ఫకర్ జమాన్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోర్ వచ్చి 7.4 ఓవర్స్లో 45 రన్స్ చేసి 3 వికెట్స్ కోల్పోయింది. నెక్స్ట్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా ఈ మ్యాచ్లో 12 బాల్స్ మాత్రమే 3 రన్స్ కొట్టి అక్షర్ పటేల్ బౌలింగ్లో అభిషేక్ శర్మ క్యాచ్ ఇచ్చి 4th వికెట్కి అవుట్ అయ్యాడు. అలీ ఆగా అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోరు 10 ఓవర్స్కి 49 రన్స్కి 4 వికెట్స్ కోల్పోయింది. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ హసన్ నవాజ్ ఈ మ్యాచ్లో 7 బాల్స్ ఆడి 5 రన్స్కి అవుట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అక్షర్ పటేల్ క్యాచ్ ఇచ్చి 5th వికెట్కి అవుట్ అయ్యాడు. హసన్ నవాజ్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ 12.4 ఓవర్స్లో 64 రన్స్ వేసి 5 వికెట్లు కోల్పోయింది. మహమ్మద్ నవాజ్ ఈ మ్యాచ్లో ఒక్క బాల్ ఆడి డకౌట్ అయ్యిండు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. మహమ్మద్ నవాజ్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోర్ వచ్చి 12.5 ఓవర్స్లో 64 రన్స్ వేసి 6 వికెట్స్ కోల్పోయింది. పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్ జాడా ఫర్హాన్ ఈ మ్యాచ్లో 44 బాల్స్లో 40 రన్స్ కొట్టి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. సాహిబ్ జాడా ఫర్హాన్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోర్ వచ్చి 16.1 ఓవర్లో 83 రన్స్కి 7 వికెట్స్ కోల్పోయింది. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఫహీమ్ అష్రఫ్ ఈ మ్యాచ్లో 14 బాల్స్ ఆడి 11 రన్స్ కొట్టి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. ఫహీమ్ అష్రఫ్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోరు 17.4 ఓవర్స్లో 97 రన్స్కి 8 వికెట్స్ కోల్పోయింది. సఫియాన్ ముకీమ్ ఈ మ్యాచ్లో 6 బాల్స్ ఆడి 10 రన్స్ కొట్టి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. సఫియాన్ ముకీమ్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోరు 19 ఓవర్స్లో 111 రన్స్ చేసి 9 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు: పాకిస్తాన్ 20 ఓవర్లో 127 రన్స్ వేసి 9 వికెట్స్ కోల్పోయింది. అందులో టీమిండియా బౌలర్స్ 5 రన్స్ మాత్రమే ఎక్స్ట్రాగా ఇచ్చారు. ఒకసారి పాకిస్తాన్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే, ఓపెనర్ అయూబ్ ఒక్క బాల్ ఆడి డకౌట్ అయ్యిండు. ఫర్హాన్ 44 బాల్స్లో 40 రన్స్, హారిస్ 5 బాల్స్లో 3 రన్స్కి అవుట్ అయ్యిండు. జామాన్ 15 బాల్స్లో 17 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. అలీ ఆగా 12 బాల్స్లో జస్ట్ 3 రన్స్ మాత్రమే. హసన్ నవాజ్ 7 బాల్స్లో 5 రన్స్. మహమ్మద్ నవాజ్ ఒక్క బాల్ ఆడి డకౌట్ అయ్యిండు. అష్రఫ్ 14 బాల్స్లో 11 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. షాహిద్ అఫ్రిది ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు.
జస్ట్ 12 బాల్స్లోనే 33 రన్స్. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో 16 రన్స్ దాకా కొట్టాడు. అఫ్రిది 16 రన్స్ కూడా కొట్టకపోతే పాకిస్తాన్ ఈ మాత్రం స్కోర్ కూడా చేయగలిగేది కాదు. నెక్స్ట్ ముకీమ్ 6 బాల్స్లో 10 రన్స్ కొట్టాడు. అహ్మద్ ఒక బాల్ కూడా ఆడలేదు, 0 రన్స్. ఫైనల్కి మ్యాచ్లో పాకిస్తాన్ 20 ఓవర్స్లో 127 రన్స్ కొట్టింది, 9 వికెట్స్ కోల్పోయి. అలాగే ఈ మ్యాచ్లో టీమిండియా యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా 3 ఓవర్స్ వేసిండు. అందులో 7 డాట్స్ ఉన్నాయి, 34 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఎకానమీ వచ్చి 11.33 ఉంది. జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్స్ వేసిండు. అందులో 15 డాట్స్ ఉన్నాయి, 28 రన్స్ మాత్రం ఇచ్చే 2 వికెట్స్ తీసుకున్నాడు. బుమ్రాది ఎకానమీ వచ్చి 7 ఉంది. నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్ వేసిండు. అందులో 10 డాట్స్ ఉన్నాయి, 24 రన్స్ ఇచ్చాడు, 1 వికెట్ తీసి. వరుణ్ చక్రవర్తి యొక్క ఎకానమీ వచ్చి 6 ఉంది. నెక్స్ట్ కుల్దీప్ యాదవ్ 4 ఓవర్స్ వేసి 15 డాట్స్ ఉన్నాయి, అందులో 18 రన్స్ మాత్రం ఇచ్చిండు, 3 వికెట్స్ తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ది ఎకానమీ 4.50 ఉంది. నెక్స్ట్ అక్షర్ పటేల్ 4 ఓవర్స్ వేసిండు. అందులో 15 డాట్స్ ఉన్నాయి, 18 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఆ ఎకానమీ వచ్చి అక్షర్ పటేల్ది 4.50 ఉంది. అభిషేక్ శర్మ 1 ఓవర్ వేసిండు. అందులో 1 డాట్ ఉంది, 5 రన్స్ మాత్రం ఇచ్చి. వికెట్స్ ఏం లేవు అభిషేక్ శర్మకి. ఎకానమీ వచ్చి 5 ఉంది. ఇందులో ఓన్లీ 5 ఎక్స్ట్రాస్ మాత్రం ఇచ్చారు టీమిండియా బౌలర్స్. నెక్స్ట్ ఈ మ్యాచ్లో టీమిండియా యొక్క టార్గెట్ వచ్చి 120 బాల్స్లో 128 రన్స్ చేయాలి. 128 రన్స్ పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన టీమిండియా ఎర్లీగానే ఓపెనర్ సుమన్ గిల్ వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో సుమన్ గిల్ జస్ట్ 7 బాల్స్ మాత్రం ఆడి 10 రన్స్ కొట్టి సైమ్ బౌలింగ్లో హ్యారిస్ స్టంప్అవుట్ చేసిండు. సుమన్ గిల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 2 ఓవర్స్లో 22 రన్స్ వేసి 1 వికెట్ కోల్పోయింది. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 13 బాల్స్లోనే 31 రన్స్ కొట్టి సైమ్ బౌలింగ్లో ఫహీమ్ క్యాచ్ ఇచ్చి 2nd వికెట్కి అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 3.4 ఓవర్స్లో 41 రన్స్ వేసింది, 2 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ ఎక్సలెంట్ ఆడుతూనే అవుట్ అయ్యాడు. జస్ట్ ఈ మ్యాచ్లో 31 బాల్స్లో 31 కొట్టిన తిలక్ వర్మ సైమ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తిలక్ వర్మ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 12.2 ఓవర్స్లో 97 రన్స్ వేసి 3 వికెట్స్ కోల్పోయింది. టీమిండియా 3 వికెట్లు పాకిస్తాన్ బౌలర్ సైమే తీసిండు. నెక్స్ట్ టీమిండియా ఇంకో వికెట్ లాస్ కాకుండానే టార్గెట్ చేజ్ చేసింది. 15.5 ఓవర్స్లో 131 రన్స్ వేసింది, 3 వికెట్స్ మాత్రమే కోల్పోయి ఈ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్స్ తేడాతో పాకిస్తాన్ ఓడించింది. ఇది ఈరోజు జరిగిన ఆసియా కప్లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ. ఈ మ్యాచ్ సమ్మరీ చెప్పి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్స్లో 127 రన్స్ వేసి 9 వికెట్స్ కోల్పోయింది. ఒకసారి పాకిస్తాన్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోరే ఫర్హాన్ 44 బాల్స్లో 40. నెక్స్ట్ షాహిద్ అఫ్రిది ఎక్సలెంట్గా ఆడిండు, 16 బాల్స్లో 33 నాట్అవుట్. వకార్ 15 బాల్స్లో 17 రన్స్. ఫహీమ్ 14 బాల్స్లో 11 రన్స్. అలాగే టీమిండియా యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ 4 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ ఇస్తున్నాడు. అక్షర్ పటేల్ 4 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ఇస్తున్నాడు. బుమ్రా 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా యొక్క టార్గెట్ 128 రన్స్. అందుకు రిప్లై కానీ టీమిండియా జస్ట్ 15.5 ఓవర్స్లో 131 రన్స్ వేసింది, 3 వికెట్స్ కోల్పోయి. ఒకసారి ఇండియా బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. జస్ట్ 37 బాల్స్లో 47 నాట్అవుట్గా ఉన్నాడు. అభిషేక్ శర్మ 13 బాల్స్లోనే 31 రన్స్. తిలక్ వర్మ 31 బాల్స్లో 31 రన్స్. శుభ్మన్ గిల్ 7 బాల్స్లో 10 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. అలాగే పాకిస్తాన్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సైమ్ ఈ ఓవర్లో 4 ఓవర్స్ వేసి 35 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఎవరికి వికెట్స్ పడలేదు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే టీమిండియా పాకిస్తాన్ని 7 వికెట్ల తేడాతో గెలిచింది ఈ మ్యాచ్లో. నెక్స్ట్ టీమిండియా ఈ ఆసియా కప్లో నెక్స్ట్ మ్యాచ్ ఫ్రైడే అంటే సెప్టెంబర్ 19వ తేదీ ఫ్రైడే ఓమన్తో ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ యొక్క సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓన్లీ టీమిండియా ఆడే మ్యాచ్ని మాత్రమే సమ్మరీ చెప్తాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్.